మెదక్ జిల్లా మాసేపేట మండల పరిధి నాగ్సాన్పల్లి మరియు హకీంపేట గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవులరాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 2.5 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రజల కోరికను గమనించిన ఆవులరాజిరెడ్డి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనడానికి మన హకీంపేట రోడే ప్రత్యక్ష నిదర్శనం, మరి నాగసాన్పల్లి రోడ్డు కూడా నిదర్శనం. హకీంపేట నాకు గుర్తుంది, హకీంపేట ప్రజలు ప్రతి ఎన్నికల్లో మరి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేను కూడా చాలాసార్లు నిలదీయడం జరిగింది. మరి ప్రతిసారి దీనికి వాగ్దానం చేసుకుంటూ పోయారు గత ప్రభుత్వం, కానీ ఎన్నడూ కూడా దీనికి శాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ సమస్యలను మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నా కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ఈ గ్రామ ప్రజలందరినీ తీసుకెళ్ళి, మరి మండల ప్రజలందరినీ తీసుకెళ్ళి మరి మంత్రి గారైనటువంటి అక్క సీతక్క దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్క సీతక్కకి ఇచ్చిన మరి రిప్రజెంటేషన్లో మనం ఈ రోడ్డును ప్రస్తావించడం జరిగింది. మరి నాగసాన్పల్లి రోడ్డును ప్రస్తావించడం జరిగింది. ఆ 2 రోడ్లను కూడా మరి అక్క మరి రేవంత్ అన్న చొరవతో, మరి జిల్లా మంత్రి దామోదన్న సహకారంతో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మరి తను కూడా ఈ రోడ్డు కంపల్సరీ వేయాలని సూచించడంతో ఈ రోడ్డు మరి శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చినాక కూడా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల చాలామంది కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి, మన స్థానికులు మనందరూ కూడా ఎట్లయినా ఈ రోడ్ వేసుకోవాలి. మళ్ళీ శాంక్షన్ అయింది కూడా, మళ్ళీ కాలం గడిస్తే ఏమవుతుందో, మళ్ళీ రోడ్డు వెనక పోగలనే ఆలోచనతో ఈ 2 రోడ్లకు కూడా మన లోకల్గా ఉన్నటువంటి మన వ్యక్తులు, మరి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ముందరికి వచ్చి అన్న మేము చేస్తాం, మన మండలం అభివృద్ధి కావాలని వాళ్ళు స్వచ్ఛందంగా రావడంతో ఈ రోడ్డును కూడా మనం అందరు వీళ్ళ సహకారంతో మనం వేసుకోగలుగుతాం. ఈరోజు కూడా వాళ్ళు పిలవడం వలన ఈరోజు ఆ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాం. మరి మీరు చేసారు కాబట్టి మరి రండి ఒకసారి అని పిలవడం వల్ల రావడం జరిగింది. నేనేమంటున్నానంటే అభివృద్ధి విషయంలో అన్ని భేషజాలు పక్కన పెట్టాలి, అందరినీ కలుపుకపోవాలి. మరి మనకి ఈరోజు హోదా ఉండొచ్చు, హోదా లేకపోవచ్చు, కానీ అందరినీ భాగస్వామ్యం చేసినప్పుడు మరి ఏ ఇబ్బందులు రావు. కాబట్టి మరి ఈ అభివృద్ధి విషయంలో మనం ఎప్పుడు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.